ఇప్పుడు మార్కాపురంలో బస్సు అలాగే టిప్పర్ లారీ రెండు కలిపి గుద్దుకొని ఒక 13 మంది చనిపోవడం అయితే జరిగింది. స్పాట్ డెడ్ అన్నమాట. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది యాక్చువల్గా ఏదైనా సరే అంతమంది ప్రాణాలు కోల్పోవటం అయితే దారుణం అమ్మా, దారుణం. అది ప్రమాదవశాత్తు జరిగినా కానీ ఆ డ్రైవర్లు కొంచెం శ్రద్ధ తీసుకుని అంటే చాలా బాధ్యత గల ఉద్యోగాలు. డ్రైవర్ ఉద్యోగం అంటేనే చాలా బాధ్యత గల ఉద్యోగం. అది వాళ్ళు ఆ గుర్తెరిగి వాళ్ళ వృత్తి మీద నిబద్ధతో పనిచేస్తే కనుక అటువంటి ప్రమాదాలు చాలా తప్పించుకోవచ్చు మనం. అటువంటి దానికి వాళ్ళు ఏదో నిర్లక్ష్యం లేదా నిజంగా యాక్సిడెంట్లుగా బ్రేక్ ఫెయిల్ కానీ ఏదన్నా బ్రేక్ డౌన్ అయ్యి కానీ ఇదైందో ఏమో తెలియదు. కానీ ఆ 13 మంది సుమారు చనిపోవటం అంటే మాత్రం చాలా దారుణం. ఈ విషయం అది వాళ్ళ కుటుంబాలకు కూడా సానుభూతి చెప్పడం తప్ప మనం ఏం చేయలేం. ఈ ప్రమాదాలకు కారణం ఏంటంటే మ్యాక్సిమం డ్రైవర్లు లేదా వాళ్ళకున్న అలవాట్లు కొన్ని ప్రమాదాల కారణం అవుతాయి. అది కొన్ని సందర్భాల్లో బయటకు చెప్పరు. కానీ అది ఎలాగంటే వాళ్ళకు ఒక మద్యం సేవించే అలవాటు ఉండొచ్చు, లేదా రకరకాల అలవాటు ఉండొచ్చు, లేదా కంటి మసకాయ ఉండొచ్చు. కానీ ఏదేమైనా సరే వృత్తిపరంగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే ఇటువంటి యాక్సిడెంట్లు మనకి జరగవు అనేది మనం నిస్సందేశంగా చెప్పొచ్చు. నిస్సందేహంగా స్టీరింగ్ లాక్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరి డ్రైవర్ నిర్లక్ష్యం అనొచ్చు. అది స్టీరింగ్ లాక్ అవటం అది కొన్ని ఏంటంటేనండి వాస్తవాలు చెప్పరు. కొన్ని జరిగిన తర్వాత అది ఏ విధంగా జరిగింది అనేది కొన్ని బయటికి చెప్పకూడదు డిపార్ట్మెంటల్గా ఉన్న కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ వల్ల. అందువల్ల ఏంటంటే స్టీరింగ్ లాక్ అని చెప్తారు. కానీ ఆ టైంలో నిజంగా కొన్ని సందర్భాల్లో అంటే ఎంతో సర్వీస్ చేసిన ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, అతను నిజంగా మంచి పనితేను అయినా సరే అతను ఒక ఏదైనా మద్యం సేవించి వచ్చినా సరే దానివల్ల ఆ యాక్సిడెంట్ అయినా సరే అతనికి ఏంటంటే కొన్ని స్టీరింగ్ లాక్ అని లేకపోతే బ్రేక్ ఫెయిల్ అని ఇలా చెప్తారు. ఒక వెహికల్ స్టీరింగ్ లాక్ అవ్వటం బ్రేక్ ఫెయిల్ అవ్వటం అనేది ఎన్నో సందర్భాల్లో కానీ జరగదు. కానీ ఆ విధంగా చెప్పడం దాని తర్వాత వాళ్ళకు వచ్చే ఇన్సూరెన్సుల వల్ల కొంచెం టెక్నికల్ టర్మ్స్ వల్ల ఏంటంటే కొన్ని మాటలు వాడకూడదు అనమాట. ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ఇదవటం తప్ప అంతకంటే ఏం కాదు. వాస్తవానికి చెప్పాలంటే కొంచెం డ్రైవర్లే దీనికి బాధ్యతగా వహించి, లేదా కొన్ని సందర్భాల్లో మనకి టైర్ ప్యాచ్ పడినా జరుగుతుందండి. టైర్ ప్యాచ్ పడినా లేదా గాలి తగ్గిపోయినా కొన్ని సందర్భాల్లో టర్నింగ్ తిప్పేటప్పుడు జరుగుతుంది. కానీ ఏదేమైనా సరే డ్రైవర్ కనుక బాధ్యతతో వ్యవహరిస్తే కనుక చాలా ప్రమాదాలను మనం తప్పించుకోవచ్చు. చాలా యాక్సిడెంట్లు జరగకుండా డ్రైవర్లే కాపాడగలరు. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా డ్రైవర్లదే అంటారా? డ్రైవర్లు అంటే పూర్తిగా డ్రైవర్లు అని చెప్పలేమండి. ఒక్కోసారి అంటే 50% అయితే వాళ్ళు మద్యం సేవించడం వల్ల కొంత వాళ్ళకి రెస్ట్ లేకపోవడం వల్ల 2 డేస్ డ్యూటీలు లేదా ఇంకో డ్రైవర్ ఎవరో రాక ఓవర్ డ్యూటీ చేయటం ఏదో రకరకాల కాంప్లికేషన్ల వల్ల ఏంటంటే ప్రమాదాలు జరుగుతాయి. ఇంకా మనం జనరల్గా చెప్పుకోవాలంటే ఇది ఒక దురదృష్టం కింద మాట్లాడుకోవాలి తప్ప దురదృష్టమే. 13 మంది చనిపోవటం అంటేనండి వాళ్ళ నిండు ప్రాణాలు కోల్పోవడం అది చాలా దారుణం. దానికి ప్రభుత్వం కూడా ఏదో ఎక్స్గ్రేషియా ఏదో ప్రకటించి ఇచ్చేస్తారు. దీని విషయంలో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే డ్రైవర్లు మాత్రం బాధ్యతగా వ్యవహరించాలనేది మాత్రం ఖచ్చితంగా. ఏం చెప్తారు డ్రైవర్లకు? ఏం చెప్తారు బండి డ్రైవర్ అనేది అంటే ఎలాగంటేనండి చిత్తశుద్ధితో ఉండాలి. వాళ్ళు వృత్తి మీద బాధ్యత ఉంటే కనుక వాళ్ళు వృత్తిపరంగా ఏం చేయాలో వాళ్ళకి తెలుస్తుంది. అంతేకాకుండా పర్లేదునే మనం 90 వేసేద్దాం, బండి తోలేద్దాం, పర్లేదు 90 ఎత్తేనే నేను బాగా తోలగలను అనుకుంటే కనుక ఏంటంటే ఆ మద్యం మత్తు ఏదో టైంలో పనిచేసినప్పుడు ఏంటంటే కొంచెం ఇటువంటి ప్రమాదాలకు దారితీయటం తప్ప డ్రైవర్ వృత్తిలో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి చెడు అలవాట్లకి లోను కాకుండా దూరంగా ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే అతను ఎంతోమంది ప్రాణాలతో ఇదవుతూ ఉంటాడు కదా. సపోజ్ ఒక బస్సులో కనీసం ఫుల్ అయిందనుకోండి, ఒక 40 మంది నుంచి 60 మంది వరకు ఉంటారు. 60 మంది ప్రాణాలు కూడా కేవలం ఈ డ్రైవర్ చేతుల్లోనే ఉంది. అటువంటిప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలనేది నా ఉద్దేశం. అంటే అక్కడ చూసుకుంటే ఒక ఆవిడ మా చెల్లి ఉంది, మా ఇద్దరు చెల్లెళ్ళు బస్సులోనే ఉన్నారని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చారు. అలాంటివి చూసినప్పుడు ఎట్లుంటారు? చాలా చాలా హృదయ విదారకం అండి. ఇంకెలా చెప్పాలంటే అది మన ఇంట్లో మనుషులైనా మనం బాధపడతాం, బయట వాళ్ళైనా. అంటే ఇద్దరు చెల్లెళ్ళు ఉండి వాళ్ళు అదే ప్రమాదంలో చనిపోయి ఉంటే మనం ఎంత బాధపడతాం ప్రత్యేకంగా చెప్పనవసరం. అటువంటిది వాళ్ళు కూడా అంత రియాక్ట్ అవ్వటం ఏదో వాళ్ళ కుటుంబానికి లేదో ఒక శాపం కింద ఫీల్ అవటం లేదో దురదృష్టం కింద అవటం తప్ప ఈ ప్రమాదాలన్నింటికి కారణం మెయిన్ మూలం అయితే 50% డ్రైవరు, 50% వెహికల్ కూడా కండిషన్లో ఉండాలి. దానికి సంబంధించిన డిపో ఏదైనా సరే కండిషన్ చెక్ చేసిన తర్వాతే బండి బయటకు వదలాలి. చేస్తున్నామని చెప్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆటో కొన్నాడు అనుకోండి,
ఒక ఆటో కొన్నాడు లేదా ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ కొన్నప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఎంత స్ట్రిక్ట్గా ఉండి ఎంత చెక్ చేసి ఇది అవుతారో అంతే స్ట్రిక్ట్గాను గవర్నమెంట్ వెహికల్స్ను కూడా చెక్ చేసి వాహనాలని అంటే బస్సులు కానీ లేదా గవర్నమెంట్కి సంబంధించిన బస్సులు లేదా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏదైనా సరే బ్రేక్ ఇన్స్పెక్టర్లు శ్రద్ధగా చెక్ చేయాలి. బయట వాహనాలను ఎలా చెక్ చేస్తారో వీళ్ళ వాహనాలను కూడా అలా చెక్ చేసి, ఈ మాట ఎందుకంటున్నానంటే అండి, మనం మామూలు ఒక ప్రైవేట్ బస్సు ఎంత కండిషన్లో ఉంటుందో మనం చూస్తాం. అదే గవర్నమెంట్ బస్సు ఎదురు బానెట్ దగ్గర కూడా సొట్లు పడిపోయి అద్దాలు గలగల్లాడిపోయి ఊడిపోతూ ఉంటాయి. అటువంటి అదే బస్సు ప్రైవేట్ బస్సు అయితే కనుక వాళ్ళు పర్మిట్ ఇవ్వరు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు ఏమో పర్మిషన్ ఇవ్వరు, దానికి పూర్తిగా కండిషన్లో పెట్టుకుని రా అని చెప్తారు. కానీ వీళ్ళు అదే గవర్నమెంట్ బస్సులు మాత్రం కండిషన్లు ఉండవు. ఆ విషయంలో బ్రేక్ ఇన్స్పెక్టర్లు కూడా తప్పుగా లెక్కేయాలి. ఇక్కడ ఇక ఈ ప్రమాదం జరిగిందంటే కనుక 50% డ్రైవర్ అయితే కనుక 30% బండి కండిషను, 20% మాత్రం అధికారులే. ఆ ఏ పరిస్థితుల్లో అతను వృత్తి చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, అతను బాగానే ఉన్నాడు, అంతకుముందు ఏం చేశాడు, డ్యూటీ ఏం చేశాడు అని అన్ని రకాలుగా చెక్ చేసుకుని అతను ఉద్యోగంలో ఆ రోజు డ్యూటీకి తీసుకుని ఆ బండి కండిషన్ ఉందో లేదో కూడా రిలీజ్ చేసే విధంగా బ్రేక్ ఇన్స్పెక్టర్లు, డిపో మేనేజర్లు శ్రద్ధ తీసుకుని చేస్తే చాలా ప్రమాదాలు అరికట్టవచ్చు. ఇప్పుడు మనం బయట తిరుగుతున్నాం, హెల్మెట్ లేకపోతే ఫైన్ వేసి ఇది చేస్తున్నారు. మరి హెల్మెట్ ఉన్న ఇది అవుతున్నప్పుడు వీళ్ళు డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉండి డ్యూటీ తోలేసి 13 మంది లేకపోతే 40 మంది ఇలా చనిపోయేటప్పుడు మనం ఎంత ప్రమాదం అమ్మది. ఏదేమైనా సరే డ్రైవర్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అనేది నా ఉద్దేశం.